రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన రాజాసాబ్ సినిమా ప్రీమియర్లకు ఏర్పాట్లుగా సాగుతున్నాయి. 3 గంటల నిడివి. ప్రస్తుతం పాన్ ఇండియా కథలన్నీ కాస్త అటు ఇటుగా ఇదే నిడితో వస్తున్నాయి. ఈ విషయంలో అగ్ర కథానాయకుడు ప్రభాస్ ఓ అడుగు ముందున్నారు. బాహుబలి తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఇలాగే అలరించాయి. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజాసాబ్ కూడా అదే బాటలో పయనిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రానుంది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రన్ టైం బయటకు వచ్చింది. 3 గంటల 9 నిమిషాలతో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలో రాజాసాబ్ అలరించనుంది. సినిమాలో తల నరికే సన్నివేశానికి మాత్రం సెన్సార్ కట్ చెప్పింది. జనవరి 9న ఈ చిత్రం విడుదల కానుండగా ఒక రోజు ముందుగానే అంటే జనవరి 8న రాత్రి స్పెషల్ ప్రీమియర్లను ఏర్పాటు చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకుంది. తెలంగాణలో ఉదయం 4 గంటల షోకు కూడా అనుమతి ఇవ్వాలని కోరింది. స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరను సింగిల్ స్క్రీన్ లో ₹800 పన్నులతో కలిపి, మల్టీప్లెక్స్ లో ₹1000 పన్నులతో కలిపి పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని కోరింది. జనవరి 9 నుంచి 11 వరకు సింగిల్ స్క్రీన్ లో ₹105 పన్నులతో కలిపి, 12 నుంచి 18 తేదీ వరకు ₹62 పన్నులతో కలిపి, మల్టీప్లెక్స్ లో అదే తేదీల్లో ₹132, ₹89 పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని కోరింది. త్వరలోనే దీనిపై సినిమాటోగ్రఫీ శాఖ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటన రాగానే బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ సరసన ముగ్గురు కథానాయకులు మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ నటిస్తుండగా సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే యువతని అలరిస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ మెగా సినిమాలు. రిపీట్. సంక్రాంతికి విడుదల కాబోతున్న అన్ని పెద్ద సినిమాలే. అన్ని సూపర్ డూపర్ హిట్ కావాలని సినిమా అభిమానులుగా కోరుకుందాం.